మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు కూడా ఈరోజు సేవలు బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్టు కూడా బంధువులు ఆరోపణలు చేసి డాక్టర్ పైన దాడి చేసినట్టు నిరసిస్తూ కూడా ఈరోజు ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు సేవలు నిలిపేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఇదే అంశంపైన డాక్టర్ అసోసియేషన్ సంబంధించిన డాక్టర్ రామ్మోహన్ వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు నిన్న దాడిని? ఇది క్రూరంగా, అనాచితంగా, అది అనాలోచితంగా ఒక ఆరోగ్యకరమైన విషయం కాదని నేను మొదట వారి దాడిని ఖండిస్తున్నాను. ఇది ఒక రాక్షస నీతితో వాళ్ళు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని సభ్య సమాజం తలవంచుకునేటట్ల ఉంది. వారు ఏం చూసుకొని ఎందుకు చేసుకోవాలని దాడి చేస్తేనే వారు గొప్పోళ్ళు అవుతారు అనుకున్నారేమో, కానీ అమాయకములైన మధ్యన పోయిన నన్ను వాళ్ళు దాడి చేసుల్లో ఎంతవరకు సమంజసము? వారు కూడా వాళ్ళ తరఫుకి వెళ్ళి కూడా 2 వచ్చిండ్రు, 3 వచ్చిండ్రు, 5 మంది వచ్చిండ్రు, వాళ్ళందరూ మేము దాడి చేసినాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినాము. మాకు కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్న ఇప్పుడు తప్పైందనుకో కోర్టు కేసు పెట్టుకో, లేకుంటే డిపార్ట్మెంట్కి పెట్టుకో, అదర్వైజ్ గవర్నమెంట్కి అప్లై చేసుకో. ఇలాంటివి జరగకుండా దౌర్జన్యాలు చేస్తుంటే తన సక్సెస్ అవుతారు అనుకున్నారు. ఇది సభ్య సమాజం తలదించుకునే విషయము. ఇంకోటి ఏంటంటే వీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు? వాళ్ళ తల్లి క్యాన్సర్ పేషెంట్, గుండె జబ్బు ఉంది, రీనల్ ఫెయిల్యూర్, రక్తహీనత ఉంది, అన్ని రోగాలు పెట్టుకొని ఆమె మా డాక్టర్ వేరే డాక్టర్ చెప్పిండు, మా అమ్మ ఈమె 2-3 రోజుల కన్నా ఎక్కువ బతకదని చెప్తే మంచిదని తీసుకొని పోయి మళ్ళీ ఇంకో మా డాక్టర్ దగ్గరికి బతకపోని మీరు చేయండి, ఎంతైనా కావాలంటే నన్ను వచ్చేసి చచ్చిన తర్వాత మీరు నెగ్లిజెన్స్ అంటానని ఒక అపోహ పెట్టు డాక్టర్ మీద దాడి, నర్సింగ్ హోమ్ మీద దాడి, అక్కడున్న వర్కర్స్ అంటే థియేటర్ అసిస్టెంట్లను, వార్డ్ బాయ్లు అందరి మీద దాడి చేసి ఈరోజు వైద్య రంగానికే తలవంపులు చేస్తున్న ఈ కుల సంఘాలకు హెచ్చరిక ఇది. మేము తల వంచము. మీరు ఏ లెవెల్ ఉన్నా కానీ, ఏ దేవునికి ఉన్నా నేను తప్పకుండా దీని మీద మేము యాక్షన్ ఉంటుంది. మీరు ఏదో అనుకుంటారు డాక్టర్లు అమాయకులు, మేము ఖచ్చితంగా అమాయకులు, ప్రజలు కాపాడుతాము. ఎవరినైనా చంపాలని ఎవరికైనా మాకు పగనా? మీరు పైసలు ఎగరగొట్టాలని, ఫీజులు ఎగరగొట్టాలని, కావాల్సిన మా నుంచి ఇంకా డబ్బులు గుంజాలనే ఈ ఆలోచనతోన వీరు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని నేను ఐఎంఏ మహబూబ్ నగర్ బ్రాంచ్, పాలమూరు బ్రాంచ్ గారు ఖండిస్తూ జరిపి సాధించేది ఏం లేదని మీరు ఈ సమాలోచన చేసి మీరు తప్పకుండా దీని మీద కూడా ముఖ్యంగా అంటే ఇరు వర్గాల దాడులు జరిగినాయి. కేసు ఏమైనా పెట్టారా? ఇరు వర్గాల దాడులు మేము జరిగింది ఏం లేదు, మమ్మల్నే దాడి చేసిండ్రు, వాళ్ళకి జరిగింది ఏం లేదు. ఖచ్చితంగా కేసు చేశాము. ఈరోజు ఎస్పీ గారితో కూడా మాట్లాడినాము. మేడం గారు కూడా మా ఈ సమాజంలో వైట్ కాలర్స్ మీద జరుగుతున్న ఈ దౌర్జన్యం ఆ మేడం గారు కూడా ఖండించిండ్రు. ఖచ్చితంగా మేము వారి మీద యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చిండ్రు. మేడం గారి మీద మాకు నమ్మకం ఉంది గట్టిగా. ఈ ప్రొఫెషన్ కాపాడుతుంది, ఈ వైద్య రంగాన్ని పునాది వేళ్లతో ఖండిస్తున్న ఈ శత్రువులను పునాది వేళ్లతో తీసేస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, తరచుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి కూడా మరణించిన తర్వాత బంధువులు కూడా దాడి చేయన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎలాంటి పులి స్టాప్ చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్ళు చేయాల్సిన పనులు ప్రభుత్వ హాస్పిటల్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. సో ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం అవటం చాలా చాలా అవసరం. పేద ప్రజలు అక్కడ వైద్యం అందక, ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం ఖరీదు భరించలేక వాళ్ళు ఒక్కొక్కసారి ఆవేదన, ఆందోళన చెందడం చాలా సహజం. అది అయితే నేను ఒక్క విషయం మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చూశారు 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా తలుపులు మూసుకొని ఉంది. ఆఖరాకి తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, చర్చి దగ్గర నుంచి, మసీద్ దగ్గర నుంచి ప్రతిదీ మూసుకున్న వేళ ఓన్లీ తెరుచుకున్న దేవాలయాలు, ఆసుపత్రులు. అప్పుడు ఎంత అద్భుతమైన సేవలు డాక్టర్లు చేశారనేది ఎవరూ మరువలేని సత్యం అది.
అటువంటి హాస్పిటల్స్, అటువంటి డాక్టర్స్ ఎప్పుడూ కూడా పేషెంట్లకి జబ్బు నయం చేయాలని, మంచిగా పేషెంట్ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ వాళ్ళ ప్రాణాలు తీయాలని ఏ డాక్టరు అనుకోరు కదా. సో అటువంటి సీరియస్ పేషెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి పరిస్థితిని చెప్పి ఈమె బతకదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాక, లేదు బతికినంతసేపు మీరు వైద్యం చేయండి అన్నారు వాళ్ళు. అన్నాక దాన్ని అనుకూలంగా డాక్టర్ వైద్యం చేశాడు, ఆమె చనిపోయింది. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో క్యాన్సర్ ఉందో, మూత్రపిండాలు ఖరాబ్ అయిపోయినాయి, శరీరంలో రక్తం లేదు. అటువంటి స్థితిలో తిరిగి రివర్స్ అయ్యి ఒక డబ్బును ఆశించి తల్లి శవాన్ని అక్కడ పడంగా పెట్టి వాళ్ళు చుట్టాలు, వాళ్ళ పేషెంట్ పిల్లలు, వాళ్ళ బంధువులు అందరూ చేసిన రచ్చ, కేసులు చించేయటం, డాక్టర్ల మీద దాడి చేయటం, దీన్ని తీవ్రంగా మేము ఐఎంఏ తరఫున, గైనిక్ సొసైటీ తరఫున ఖండిస్తున్నాము. ఇది జరగకూడని నేరం ఇది. సో దీనికి సంబంధించి ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా చట్టం ఉంది, హాస్పిటల్స్ని, డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం ఉంది. ఆ చట్టం పరిధిలోనే వాళ్ళకి తీసుకోవాల్సిన శిక్ష, వాళ్ళకి పడాల్సిన శిక్ష పడాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాము. మీ ద్వారా నేను సభ్య సమాజానికి చెప్పేది ఏంటంటే, దీనివల్ల నష్టపోయేది డాక్టర్స్. ఈరోజు బంద్లో ఉన్నాము, నష్టపోయేది మామూలు ప్రజలు, బాధలో ఉన్న ప్రజలకు మేము అందుబాటులో లేము ఈరోజు. కాబట్టి ఎవరో 1%, ఇది 2% వాళ్ళు చేసిన దౌర్జన్యానికి పూర్తిగా సమాజం అంతా బలవుతున్న పరిస్థితి ఈరోజు. దీని నుంచి సభ్య సమాజం మొత్తము ప్రతిఘటించి డాక్టర్ల తరఫున నిలబడి వీళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది, వీళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా నేను చెప్పేదండి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు. దౌర్జన్యాన్ని మేము సహించాం. దయా హృదయంతో ఎంత దూరమైన పేషెంట్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ దౌర్జన్యంగా చేసే పనులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని ముక్త కంఠంతో ఈరోజు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏదైతే పేషెంట్ ఉన్నారో ఆమె దేవమ్మ అని నారాయణపేట జిల్లాకు చెంది పేషెంట్ చికిత్స పొందుతున్నామో డాక్టర్ కొంత నిర్లక్ష్యం చేశారని చెప్పి బంధువులు రాత్రి ఆరోపించారు. అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఆ పేషెంట్ యొక్క కోడలు డాక్టర్, ఆమె ఎంబీబీఎస్ డాక్టర్, ఆమె గవర్నమెంట్ డాక్టరు, కొడుకు చదువుకున్నాడు. వాళ్ళు 3.5 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆమెకి కరెంటు పెట్టారు, రేడియోథెరపీ పెట్టారు, రకరకాల రక్తం ఎక్కిచ్చారు. హైదరాబాద్లో పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందింది. సో నెగ్లిజెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకొని ప్రూవ్ చేయమనండి. కేసు వేసాం కదా, మేము దేనికి భయపడేది లేదు. కేసు అయినాయండి, చట్టపరంగా కోర్టులో ఏది తేలితే దాన్ని, కోర్టు ఏది నిర్ణయిస్తే దాన్ని శిరసావహించడానికి మేము రెడీగా ఉన్నాం. అదే మా సమాధానం. మొత్తం మీద కూడా అయితే నిన్న జరిగినటువంటి రాత్రి ప్రైవేట్ ఆసుపత్రుల దాడిని నిరసిస్తూ కూడా ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్ హాస్పిటల్ అంతా కూడా వైద్య సేవలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కూడా డాక్టర్ పైన దాడిని ఖండిస్తూ కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని చెప్పి డాక్టర్ అసోసియేషన్ రామ్మోహన్ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాత్రి జరిగిన ఒక మహిళ, నారాయణపేట బోయినపల్లికి చెందిన మహిళ మృతి చెందడంతో కూడా బంధువులు హాస్పిటల్పై దాడి, డాక్టర్పై దాడి చేయడం ఏమైనా చర్య కఠినంగా చర్య తీసుకోవాలంటూ కూడా డాక్టర్ అసోసియేషన్ కూడా 2 టౌన్ పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే మృతి చెందిన దేవమ్మ బంధువులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.